దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. లోపల పులిహోరలు ఉన్నాయి గైస్. కానీ అన్నప్రసాదంలోని పెడతారు చూసారా, అన్నము సాంబారు, మెయిన్ సాంబారు ఏదైతే ఉంటుందో అన్నప్రసాదంలోని నెక్స్ట్ లెవెల్. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ అయితే టైమ్ ఎర్లీ మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. సో ఇప్పుడే నీట్ గా ఫ్రెష్ అయిపోయి స్నానం చేస్తాను. అదేంటంటే కరెక్ట్ గా నిద్ర పట్టట్లేదు గైస్. అంటారు కదా లైఫ్ లోని ఏదో ఒకటి చెయ్యాలి అని అలా మనసులో అనుకుంటుంటే కరెక్ట్ గా నిద్ర ఉండదని చెప్పి. సో అలాగే అన్నమాట, ఆ ఓవర్ థింకింగ్ వల్ల ఏమో కరెక్ట్ గా నిద్ర పట్టట్లేదు. అండ్ దానికి తోడు మమ్మీ కూడా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఏరా ఇంకా పడుకోలేదని అడిగింది. లేదు నిద్ర పట్టట్లేదు, నిన్న సింహాచలం వెళ్దాం అన్నావు కదా, ఈ రోజు వెళ్దామా ఇప్పుడు అని అడిగాను. యాక్చువల్ గా నిన్న మా మమ్మీ సింహాచలం వెళ్దామని అడిగింది, కానీ లేదు వేరే వర్క్ ఉంది ఇప్పుడు అవ్వదు అని అన్నా. కానీ ఇప్పుడు ఎలాగో తెలివేసి ఉన్నాను కదా, ఇప్పుడు సింహాచలం వెళ్దామని నేనే అడిగాను. సో మా మమ్మీ కూడా ఇంకా ఓకే అని చెప్పి వెంటనే రెడీ అయిపోమంది. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను, మా మమ్మీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మీ నేను కలిసి సింహాచలం అయితే బయలుదేరుతున్నాం. వెళ్దాం, మంచిగా ఒక మోటివేషన్, ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక ప్రశాంతత దొరుకుతుంది. సో వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని వచ్చేద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడే నేను మా మమ్మీ కలిసి గుడికి వచ్చేసాం. మా అసలు పడుకోకుండా లేచిపోయానమ్మా నేను మార్నింగ్ గుడికి. సో కిందన పార్కింగ్ కార్ కోసం అయితే 30 రూపీస్ ఛార్జ్ చేశారు ఒక టికెట్. ఇంకా డైరెక్ట్గా పైకి వచ్చేసి ఈ చెట్టు కింద కార్ పార్క్ చేసేసి వెళ్ళిపోతున్నాం. లోపలికి ఫోన్ అలవ్ లేదు కాబట్టి ఫోన్ మళ్ళీ అక్కడ పెడతాం, కార్లో పెట్టైనా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇక్కడికే కదా వస్తాం. లోపలికి వెళ్ళగా అలవ్ లేదు కదా, కార్లో పెట్టేస్తాం. గైస్ ఇప్పుడే లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు దర్శనం చేసుకొని మంచిగా వచ్చేసాను. సో మేము కొద్దిగా మార్నింగ్ రావడంతో దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అసలు ఎక్కడ కూడా ఆగలేదన్నమాట, ఒక ఫ్లో లో అయిపోయింది. కానీ చాలా సేపు దేవుడిని చూస్తూ ఇంకుంటాయి కదా కొన్ని మాటలు అన్ని చేస్తూ మంచిగా దర్శనం చేసుకుని వచ్చేసాను. అండ్ బయటకు వచ్చే దారిలో మనకి ప్రసాదం ఇస్తారు కదా, ఆ ప్రసాదం అయితే పట్టుకుని వచ్చేసా. ఇప్పుడు వెళ్ళి మనం ఇక్కడ ప్రసాదం పులిహోర అండ్ లడ్డు అయితే పట్టుకుని రావాలి. అక్కడ కూడా లైన్ ఉంది. సో నేనైతే ఇప్పుడు కార్ దగ్గరికి వచ్చాను, ఫోన్లు ఇవన్నీ పట్టుకొని అక్కడికి వెళ్తాను. వెళ్ళి ఆ ప్రసాదం కూడా తీసుకొచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ ప్రసాదం కొద్దిగా తినేద్దాం. చాలా బాగుంది అసలు. గుడిలో ప్రసాదం ఒక అమృతంలో అనిపిస్తూ ఉంటది. అసలు మేము కొద్దిగా ఎర్లీగా రావడంతో మరి అన్నప్రసాదం ఉంటుందో లేదో, అలాగే మధ్యాహ్నం స్టార్ట్ కదా. సో కొద్ది మధ్యాహ్నం పూట వస్తే అన్నప్రసాదం కూడా తింటే చాలా బాగుంటది. కాకపోతే మనం ఎర్లీగా వచ్చేసాం. సో ఇంకా ఈరోజు పులిహోరతోనే సరిపెట్టుకోవాలి దేవుడి దగ్గర. కానీ అన్నప్రసాదంలోని పెడతారు చూసారా, అన్నము సాంబారు, మెయిన్ సాంబారు ఏదైతే ఉంటుందో అన్నప్రసాదంలోని నెక్స్ట్ లెవెల్. సింహాచలంలో కానీ, తిరుమలలో కానీ, విజయవాడ అమ్మవారి టెంపుల్లో కానీ, ఇంకెక్కడైనా సరే మనకి అన్నప్రసాదంలో పెట్టే సాంబారు, అన్నం, కర్రీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. సో అది సంగతి. మమ్మీ అక్కడ ఆల్రెడీ ఉన్నారు. సో ఫోన్లు పట్టుకుని వెళ్ళి కొన్ని పులిహోర ప్యాకెట్లు అవన్నీ పట్టుకొని కార్లోకి వచ్చేద్దాం. బయట ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. మమ్మీ ఏంటమ్మా మూటలో మొత్తం కట్టేసి తీసుకొని వస్తున్నావు? కవర్లు తీసుకోకుండా ఈ చున్నీని మూటలాగా వాడేసావు కదా. ఇదేంటి లడ్డు ఒకటేనా తీసుకున్నావు? 2 లడ్డూలా? ఓకే. అవి మొత్తం పులిహోరలా అందరికిన్నా? ఇంకా లోపల పులిహోరలు ఉన్నాయి గైస్. అలా టైం పెరుగుతుంది కొద్ది అలా జనాలు పెరిగిపోతున్నారే. కొద్ది మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకెక్కువ మంది జనాలు. అన్నదానం కూడా పెడతారు కదా. ఇప్పుడు ఉండదా టిఫిన్? ఎలాగేం పెట్టరే? 11కి అన్నదానం స్టార్ట్. ఇంకా మధ్యాహ్నం ఎక్కువ మంది వస్తారు. అన్నదానం కూడా ఇంకా డైరెక్ట్గా తినేసి వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ ఇప్పుడు కూడా చూడండి ఫుల్గా అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు. ఇంకా మేమైతే ఈ ప్రసాదాలు పట్టుకొని చెట్టు కిందకు వచ్చి కూర్చొని తింటున్నాం. కాసేపు అలా కూర్చొని తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. తినమ్మా, నేను ఆల్రెడీ తినేసాను నా వాటా. ఇందాక అక్కడికి వచ్చేలోపు తినేసాను. ఇది వచ్చేసరికి లడ్డు తీ. మా ఎలా జరిగింది దర్శనం? చాలా బాగుందా? చూసావా, నువ్వు కోరుకున్నది నేను ఎంత ఫాస్ట్గా తీర్చేసాను. దేవుడు కూడా అనుకున్నాడేమో, ఏట్రా నీకు పని ఉందా, నువ్వు పడుకోకుండా పొద్దున్నాక దిగిసి ఉండు, మమ్మీని పట్టుకెళ్ళు సింహాచలం, నువ్వు కూడా దర్శనం చేసుకొని పిలిపి వచ్చింది. వచ్చేసాం. ఊరికే అవ్వదు కదమ్మా దర్శనం. ఇప్పుడు తిరుపతి కూడా నేను ఏదో పని మీద వెళ్తాను అక్కడికి, అలా పనిలో పని అయిపోద్దంటే ఆయన ఒప్పుకుంటారేటి.
నా మీద భక్తితో నా దగ్గరికి ఫస్ట్ రావాలని కోరుకుంటేనే అవుతుంది అంటారు. నేనేమో అక్కడ సిటీలోని వర్క్ ఉండి నేను అక్కడికి వెళ్తాను, ఆ తర్వాత అటు నుంచి అటు దర్శనంకి వెళ్ళలేదని చెప్పి చాలామంది అడుగుతారు. కానీ అలా పనిలో పని కానిచ్చేస్తారంటే ఆయన ఒప్పుకోడు. మనం వెళ్దాం అనుకున్నా సరే, అంటే మేము అడిగాము దర్శనానికి అన్ని టికెట్లు అంటే లైక్ 8 hours 10 hours అలా ఉంటున్నాయి. ఇంకా అనుకొని వెళ్ళాలి ఈసారి, ఎందుకంటే నేను తిరుమల అనుకొని వెళ్ళకుండా నేను ఓన్లీ తిరుపతి సిటీలోని అప్పటికప్పుడు సిటీలో వర్క్ ఉండి వెళ్తున్నానమ్మా. తిరుమల అనుకొని వెళ్ళట్లేదు, అందుకు అవ్వట్లేదు మనకి. బట్ ఈసారి అనుకొని వెళ్ళాలి ఒకసారి. అండ్ దానికి తోడు తిరుపతిలో నేను అన్ని నాన్ వెజ్లు తినేసి ఏం వెళ్తాను చెప్పు. ఇంకా నార్మల్గానే పనిలో పని ఒప్పుకోరు, అందులోనే 3 అక్కడ నాన్ వెజ్ వీడియోలు చేసేసి వెళ్ళిపోతానంటే ఎలా ఒప్పుకుంటారు ఆయన. కానీ వెళ్తాను గైస్, ఒకసారి చూసుకొని మంచిగా అనుకొని ముందుగుండా వెళ్తే అప్పుడు వర్కౌట్ అయ్యిద్ది. ఇప్పుడైతే ఈ ప్రసాదం తినేద్దాం. బాగుంది. కానీ తిరుపతి ప్రసాదం అది వేరు, ఆ లడ్డు. అండ్ ఇది వచ్చేసరికి పులిహోర, మా సింహాచలం పులిహోర చాలా బాగుంటుంది. ముందులా లేదా కానీ మొన్న మనకి తిరుపతి నుంచి లడ్డు వచ్చింది కదా, అది చూడు టేస్ట్ ఎలా ఉందో. అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. కొద్దిగా పులిహోర కూడా తీసేసుకొని తినేద్దాం. పులిహోర టేస్ట్ మాత్రం ఎవరికి తిన్నమ్మా, అదిరిపోయింది. అబ్బో అమృతం, ప్రశాంతం. ఎండలో కూడా ప్రశాంతత దొరుకుతుంది చూసావా. అలా ఉంది, సూపర్. అసలు దీనికి మనం పేరు పెట్టలేం. తినడం, ఆస్వాదించడం, ఎంజాయ్ చేయడం, వెళ్ళిపోవడం. ఈరోజు మాత్రం ప్రశాంతంగా అయింది దర్శనం. నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏవేవో ఆలోచనలు ఉంటాయి కదా ఈ మధ్యన, కొద్దిగా అన్నీ చేయాలి ఇది అది అని బిజీలోనే ఉన్నాం. సో దర్శనం చేసుకున్నాం, ప్రశాంతంగా ఉంది కాబట్టి మళ్ళీ రీస్టార్ట్. అయిపోయింది కదా తీసుకొచ్చి, అది చెప్పేసాను నేను ఆల్రెడీ. రెడీ అయ్యి నా మట్ నేను 8కో 9కో స్టార్ట్ అయ్యి వద్దాం అనుకున్నాను. అప్పుడు నువ్వే 4 o'clock చూసినప్పుడు ఇలా దెయ్యంలో చూస్తున్నావు. నీ మటు నువ్వే అన్నా, మమ్మీ సింహాచలం అన్నావు బయలుదేరుతావా అని. అది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కాబట్టి మనం అనుకున్న వర్క్స్ ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పుడు అది ఊరికే కాదు, పిలుపు వచ్చేసింది నాకు. అందుకే నువ్వు లగ్గాన వెళ్దామా అని అడిగాను. అది సంగతి. నెక్స్ట్ June 28th అలాగా గిరి ప్రదర్శనం కూడా ఉంది. అప్పుడైతే ఇంకా కలకలు ఆడేస్తుంది సింహాచలం. మీరు నార్మల్ టైంలో రాకపోయినా గిరి ప్రదర్శనం టైంలోనే సింహాచలం రండి. 28 June 28th అని అన్నారు, మరి ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలీదు. బట్ ఆ టైంలోనైతే లక్షల్లో భక్తులు వచ్చి గిరి ప్రదర్శనం చేస్తారు, చాలా బాగుంటుంది. బాబాయ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 3:24 అవుతుంది. బయట వెదర్ చూడండి ఎలా ఉందో. ఫుల్ వర్షం, చాలా గట్టి పడుతుంది, గాలి కూడా వేస్తుంది బయట గట్టిగా. బాబా అసలు ఈ టైంకి ఈ పాటికి ఎండ ఎలా ఉంటుంది? 3:30 ఎండ మండిపోతూ ఉంటుంది. కానీ ఈ టైంలోని మనకి ఇలా చల్లటి వర్షం పడడం, వెదర్ అంతా కూల్ అవడం భలే ఉంది. పనిలో పని కార్ వాష్ కూడా చేయించాలనుకున్నాను, ఇంకా వర్షం పడుతుంది కదా, న్యాచురల్ కార్ వాష్ అయిపోద్దిలే. సో గైస్ ఫైనల్ గా డే అయితే అలా ఎండ్ అయింది. మంచిగా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు నిద్ర పట్టింది, పడుకున్నాను. ఇంకా జోష్, మంచి దర్శనం అవడంతో మంచి జోష్ వచ్చింది. ఇంకా వర్క్స్ అన్ని ఒక పాజిటివ్ వేలోనే వెళ్తాదని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతతో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకొక వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ cheers గైస్. అండ్ చెప్తున్నాను, ఈ వ్లాగ్స్ కొద్దిగా ఈ మధ్యన డౌన్ అయింది, బట్ అప్కమింగ్ వ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో cheers.